ప్రకాశం జిల్లా కొండపి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి డిబి వీరాంజనేయ స్వామి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన జూపూడి ప్రభాకర్ రావు గారి మీద పోటీ చేసి 5440 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా డిబి వీరాంజనేయ స్వామి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం వెంకయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 1024 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి డిబి వీరాంజనేయ స్వామి గారే కూటమి అభ్యర్థిగా ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఆదిమలపు సురేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే లాస్ట్ టైం 2019లో ఉన్న క్లిష్ట పరిస్థితులకు భిన్నంగా ఇక్కడ ప్రజల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండడం కారణంగా ఈసారి అది కూటమి బలంతో మరింత రెట్టింపు అవ్వడం కారణంగా ఇక్కడ యువతల వైసీపీ మాకు ఏమి చేయలేదన్న భావన ఉండడం కారణంగా ఇక్కడ ఫలితం ఉన్నది అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి వైపు మొగ్గు చూపేలా కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన వీరాంజనేయ స్వామి గారు హ్యాట్రిక్ గెలుపును సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత వైపు మొగ్గు చూపితే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.